80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మరియు ఆర్జిటి ఏరియా జనరల్ మేనేజర్ మరియు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సిఎంఓఐ ఎస్సీసీఎల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీపతి గౌడ్ గారికి మరియు ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ సాంబశివరావు గారికి, మిగతా యూనియన్ ప్రతినిధులకు, అధికార ప్రతినిధి వేణు గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, హెచ్ఓడీస్కు, జిఎం ఆఫీస్ స్టాఫ్ మరియు ఎస్ఎన్పిసి బృందానికి, ప్రింట్ అండ్ మీడియా అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అంటే పండుగ ఎలా చేసుకున్నామంటే ఆ పండుగ రోజు మనం కొందరి యొక్క అంటే ఆ ఇంట్లో ఏ విధంగా అయితే సంతోషమైన వాతావరణాన్ని వేడుకలు చేసుకుంటామో ఈ స్వాతంత్ర దినోత్సవ రోజు మనం అమరులను స్మరించి చేసుకుంటాం. కాబట్టి వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈరోజు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా నేను దేశానికి ఏం చేయాలి, ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచిస్తే ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత పెరుగుతూ దేశాన్ని మనం అత్యున్నత స్థానంలో తీసుకెళ్ళొచ్చు. సో కాబట్టి మరియు అందులో భాగంగా మన సింగరేణి విషయానికి వస్తే సింగరేణి అనేది ఇండిపెండెంట్ రాకముందు వచ్చిన సంస్థ. సో కాబట్టి దాంట్లో పనిచేస్తున్నామంటే మనం చాలా గర్వకారణం. అందులో ఆర్జీ2 ఏరియాలో మనం పనిచేస్తున్నామంటే ఇంకా చాలా గర్వకారణం. ఎందుకంటే మనము ప్రొడక్టివిటీలో 100% కంటే ఎబో ఉన్నందుకు అందరికీ ప్రతి ఒక్క పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని, ఇదే వరవని కొనసాగిస్తూ భారతదేశంలోనే కాకుండా మన సింగరేణిని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి